హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసింది. బీసీసీఐ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలోని 10% కాంప్లిమెంటరీ పాసులు కేటాయించాలని నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతం చేసేందుకు ఎస్ఆర్హెచ్ కు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ హామీ ఇచ్చింది. వివాదాలన్నీ ముగిశాయంటూ రెండు వర్గాల ప్రతినిధులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసింది. బీసీసీఐ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గత 4 రోజులుగా జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం మధ్య వివాదం కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. ఇరు వర్గాల మధ్య ఈ రోజు సాయంత్రం నుంచి కూడా ఒక సమావేశం జరుగుతుంది. ఏదైతే ఆ ఇరు వర్గాలు కూర్చుని ఏదైతే పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలోని 10% కాంప్లిమెంటరీ పాస్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కేటాయించాలనేది గత పాత ఒప్పందం. ఈ ఒప్పందాన్ని పాటించట్లేదు అనేది హెచ్సీఏ ఆరోపణ. అయితే దానికి ప్రస్తుతం సన్ రైజర్స్ యాజమాన్యం మొత్తం సుమారు అంటే స్టేడియం మొత్తం కెపాసిటీలో 10% కాంప్లిమెంటరీ పాసులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చేదానికి సన్ రైజర్స్ యాజమాన్యం ఒప్పుకుంది. దీంతో వివాదం ముగిసినట్టుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అన్నింటినీ కూడా విజయవంతం చేసేదానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకరించాలనేది ఇటు సన్ రైజర్స్ యాజమాన్యం యొక్క విజ్ఞప్తి. గత 5 ఇది కూడా పాత ఒప్పందంలోనే ఉంది. ఒప్పందం ప్రకారమే జరిగే ప్రతి మ్యాచ్ కి కూడా అన్ని సహాయ సహకారాలు అందించాలి. స్టేడియం నిర్వహణ కావచ్చు, ఇతర అన్ని సహకారాలు అందిస్తూ మ్యాచ్ అన్ని కూడా విజయవంతంగా పూర్తవుతాయి అనేది హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం అడిగింది. దానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇద్దరు కూడా ఈ సమావేశం గత సాయంత్రం నుంచి కూడా సమావేశం జరుగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత వివాదాన్ని ముగిసినట్టుగా కదా ప్రస్తుతం జరుగుతున్న వివాదం ముగిసినట్లు ఇరు వర్గాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అన్నట్టయింది. అయితే నిన్నటి వరకు ఈ రోజు వరకు జరిగిన అంశం మీద మాత్రం విజిలెన్స్ కమిటీ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉప్పల్ స్టేడియంలో విచారణ కొనసాగింది. ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ ఉప్పల్ స్టేడియానికి వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగిన పరిణామాలన్నింటి మీద కూడా ఆరా తీసి ఒక నివేదిక అయితే రెడీ చేసి ఈ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి కూడా సహకరించబోతుంది. నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాలకు కారణం ఎవరు తప్పు చేశారనే అంశం మీద కూడా ఒక నివేదిక ఇవ్వబోతుంది. దాని తర్వాత తదుపరి విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే విజిలెన్స్ కమిటీ ఆదేశించిన నేపథ్యంలో రేపు జగన్మోహన్ రావు కూడా విచారణ కమిటీ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.